ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడు అయ్యున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క పూజింపదగిన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచెను మా గృహాల చుట్టూను వేసి మమ్మల్ని భద్రపరిచి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజున ఈ మంగళవార కాల సమయంలో మీ పాద సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు. అయా, ఈ రోజున మా బలము, మా జ్ఞానము, మా బంధువులు, మా స్నేహితులు ఎవరి వలన వేటి వలన కాదు, కానీ కేవలమును మీరు చూపించిన ఉచితమైన కృపను బట్టే మేము జీవించగలుగుతున్నాం నాయన. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని వాగ్దానం చేస్తున్న దేవా స్తోత్రాలు. అవునయ్యా, మమ్మల్ని భద్రముగా క్షేమముగా కాపాడేది, రక్షించేది మీరు మాత్రమే తండ్రి. ఈ రోజున మా దగ్గరున్న వస్తువులు, మా దగ్గరున్న మనుష్యులు, మా దగ్గరున్న సంపద ఏది కూడా మాకు అటువంటి రక్షణ ఇవ్వలేదు, కానీ అయా మీరు మాతో ఉండుట వలన, కేవలం మీరు మీ యొక్క కృప కుమ్మరించటం వలన మేము క్షేమంగా ఉంటాం. ఈ ఉదయకాలంలో ఎవరైతే బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా తండ్రి భద్రముగా కాపాడమని అడుగుతున్నాం. వారి పైకి ఏ సమస్య రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా, ఎవరును వారిని తండ్రి శ్రమలు పెట్టకుండా, అపాయాలు వారిపైన సృష్టించకుండా మీరే ప్రతి బిడ్డకును తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రోజున తండ్రి మా యొక్క ప్రతి ఆలోచన మీకు అనుగుణంగా ఉండే కృప దయచేయండి. మా ప్రవర్తన మీ నామానికి మహిమకరంగా ఉండే సహాయము దయచేయండి. మీకు ఆయాసకరంగా, మీకు అవమానకరంగా మేము జీవించకుండా జ్ఞానమును అనుగ్రహించండి తండ్రి. అయా, మా పనులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి పనిని కూడా బహుగా దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం. మేమందరము కూడా మా పనులలో తండ్రి ఉన్నత స్థానంలో ఉండులాగున మీరే మమ్ములను అభివృద్ధి పరచండి నాయన. అయా, ఆగిపోయిన పనుల విషయంలో కూడా సహాయం దయచేయండి. ప్రారంభించబడుతున్న పనుల విషయంలో మీ కృపను చూపించండి తండ్రి. అదేవిధంగా మా రాకపోకలను బట్టి కూడా ఈ రోజున మొరబెడుతున్నాం. మేము వెళుతున్న మార్గాలను, మేము వస్తున్న మార్గాలను, ప్రతి వాటిని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. సురక్షితంగా ప్రయాణించగలిగే కృప దయచేయండి. ఎవరు కూడా ఏ సమస్యల్లో, ప్రమాదాల్లో, అపాయాల్లో చిక్కుబడకుండా అయా మీరే వారిని రక్షించండి తండ్రి. అదేవిధంగా మాలో ఉండినటువంటి ఏ ఒక్కరికి కూడా ఈ రోజున ఏ లోటు లేకుండా, ఎటువంటి లేమి స్థితిని వారు చూడకుండా సహాయము దయచేయండి నాయన. ఆర్థిక పరంగాను, ఆత్మీయ పరంగాను, ఆరోగ్య పరంగాను మా అందరినీ కూడా బలపరచమని, స్థిరపరచమని అడుగుతున్నాం తండ్రి. గృహములలో ఒంటరిగా ఉంటున్నటువంటి యవన బిడ్డలకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీ కాపుదల దయచేయండి. అయా, ఈ రోజున ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి జ్ఞానం వారికి దయచేయండి. చదివినవి గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారేమో నాయన, వారి రిపోర్ట్స్ కావచ్చు, వారి డెలివరీస్ కావచ్చు, అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాము. ఈ రోజున ముఖ్యంగా మేమందరము కూడా ప్రశాంతంగా, నెమ్మదిగా జీవించే కృప దయచేయండి. టెన్షన్స్, గొడవలు, ఎటువంటి విభేదాలు, మనస్పర్ధలు ఏవి లేకుండా సహాయము దయచేయండి. ప్రేమించే హృదయం, క్షమించే హృదయం మాకు దయచేయండి. మా సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవించే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాము. అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా జ్ఞానం ఇవ్వండి నాయన. ఎటువంటి మోసాల్లో పడిపోకుండా
మమ్మల్ని నడిపించండి ప్రభువా. అయా మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అయా మేమందరము కూడా మీ యొక్క బలమైన నామాన్ని ప్రకటించగలిగిన సత్వం మాకు దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్ని. మే గాడ్ బ్లెస్ యూ.